హాయ్ గాయ్స్, టుడే రెసిపీ పచ్చి రొయ్యలు, వంకాయ, గుడ్డు ఇగురు. రొయ్యలతో ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్ మిక్స్డ్ ఇగురుని అయితే చేసి చూడండి. వేడివేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా అద్దరిపోతుంది. సో రొయ్యలు, వంకాయ, గుడ్డు ఇగురుని అయితే ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి. పచ్చి రొయ్యలు 1/2 kg, 1/4 kg వంకాయలు, 4 ఉడికించిన ఎగ్స్ ని తీసుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగం, పచ్చిమిర్చి చిలుకలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఎర్రగా వేపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రొయ్యలను వేసుకోవాలి. అంత సాల్ట్, పసుపు, కారం వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి రొయ్యల్ని ఉడికించుకోవాలి. రొయ్యలు ఉడికిపోయిన తర్వాత ఇందులోకి వంకాయలకి 4 ఘాట్లు పెట్టి వేసేసుకోండి. కరివేపాకు వేసుకోవాలి. టమాటాలని సన్న కట్ చేసి వేసుకొని మూత పెట్టి టమాటా, వంకాయ మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఎగ్స్ ని వేసుకోవాలి. కారం, హోమ్ మేడ్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్, కొత్తిమీర జల్లేసి ఒకసారి కలిపి చిన్న కప్పు వాటర్ పోసి 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మిరియాల పొడి కూడా జల్లేసి 10 నిమిషాలు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేసేసి హాట్ గా సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే రొయ్యలు, వంకాయ, గుడ్డు ఇగురు అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై